లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకు మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులరా, మీరందరూ బాగుండాలని, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని ప్రభు సన్నిధిలో మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము విశ్రాంతి దినము. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుటకు ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. కొన్ని అనివార్య కారణాల వలన ఈ దినము దేవుని వాక్యమును అందించుటకు మీ మధ్యకు రాలేకపోయాను. కనుక ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈరోజు నా అంశం కృప. ఏ వ్యక్తి అయితే దేవుని కృప పొందుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మహిమపరుస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని ఘనపరుస్తాడో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు సమృద్ధి అయిన కార్యాలు చేస్తాడు. మనుషుల మట్టుకు కాదు, కానీ మనుషుల మెప్పు కొరకు కాదు, కానీ దేవుని ఘనపరిచినప్పుడు, దేవుని యొక్క సముఖంలో ఉన్నప్పుడు దేవుడు మన మీద తన కనుదృష్టి ఉంచుతాడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈ దినము గడిచిన 5 మాసాలు విశేషమైన కృప పొందారు. ఈ 6వ మాసము చివరి ఆదివారము దేవుని సన్నిధిలో గడుపుటకు మీరందరూ వేగిరిపడి రావటం దేవుని చిత్తమై ఉన్నది. ప్రియులరా, ఈ మాసములో, ఈ నెలలో చివరి దినం ఆదివారంగా రావటం అనేది ఇది దేవుని చిత్తం. ఎన్ని అడ్డంకులు ఎదురైనను ఆయన సంకల్పం మన మీద ఉన్నప్పుడు, ఆయన కృప మన మీద ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. నీ ఆశీర్వాదాన్ని, నీ ఎదుగుదలను ఏ నరుడు అడ్డగించడు. దేవుడు నీతో ఉన్నప్పుడు, నీ పక్షమున ఉన్నప్పుడు, ఎంతమంది ఎన్ని రకాలుగా నీ గురించి మాట్లాడినా ఆయన నీతో ఉన్నప్పుడు నీ ఆశీర్వాదమును ఎవరు అడ్డగించరు. దేవుని కృప నీ మీద ప్రతినిత్యం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎదుగుతున్న కొలది, కొన్నిసార్లు మనము ఘనపరచబడుతున్న కొలది చాలామంది మనల్ని పడగొట్టాలని, మనల్ని అణిచివేయాలని, అడ్డగించాలని, మన ఘనతను ఓర్వలేని స్థితిలో, మనము దీవించబడటం ఓర్వలేని స్థితిలో ఉంటూ మన మీద ఎన్నో పన్నాంగాలు పన్నుతూ ఉంటారు. కానీ ఈ శుభవేళ దేవుడు నీతో నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వాక్యములో, అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తే ప్రథమంగా సృష్టి ప్రారంభములో నోహావు దేవుని దృష్టికి కృప పొందాడు. ఈరోజు ఆయన కృప నీకు కలగాలంటే, ఈరోజు నీవు దేవుని దృష్టికి కృప పొందిన వాడై ఉండాలంటే నీవు నీతి కలిగి, యథార్థత కలిగి ప్రభు సన్నిధిలో వర్ధిల్లాలి, దేవుని సంరక్షణలో పెరగాలి. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను, నీ బిడలను దీవిస్తాడు. నీవు దేవుని సన్నిధిలో వర్ధిల్లకుండా లోకపు ఆలోచనలతో నీవు వర్ధిల్లుతూ ఉంటే దేవుని దృష్టికి కృప పొందవు. చాలాసార్లు పాపపు దృష్టికి కృప పొందుతాం, చాలాసార్లు దురాత్మ శక్తుల దృష్టికి కృప పొందుతాం. కానీ దేవుని దృష్టికి కృప పొందినవాడు వర్ధిల్లుతాడు, దేవుని సముఖములో ఉన్నవాడు దీవించబడతాడు. అందుకు ఆయన అంటాడు కదా, నా దృష్టి యందు నీవు కృప పొందు, నా కనుదృష్టి నీ మీద ఉండాలి. ఇద్దరు ప్రేమికులు కూర్చొని ఉంటే ఒకరి వైపు ఒకళ్ళ మీద ఒకళ్ళ వైపు మరొకళ్ళు చూసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పెరుగుతూ ఉంటుంది. భార్యాభర్తలను చూసినా భర్త వైపు భార్య, భార్య వైపు భర్త చూస్తూ ఉంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆశ కలిగి ఉంటారు. అట్లాగే ప్రతినిత్యము దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి, మన కనుదృష్టి దేవుని మీద ఉండాలి. అప్పుడు దేవుని దృష్టి యందు మనము కృప పొందుతాం. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. మన మీద తన కనుదృష్టి ఉంటే మనం ఏమడిగినా ఆయన అనుగ్రహిస్తాడు. మనం ఏ మొరబెట్టినా ఆయన మన మొర ఆలకిస్తాడు. మనం ఏ ప్రార్థన చేసినా మన ప్రార్థన వింటాడు. ఎన్నో సంవత్సరాల శోధనల చేత, ఎన్నో సంవత్సరాల దుఃఖము చేత, బాధ చేత, వేదనల చేత నేను ఒంటరి వాణ్ణి అని నీవు రోధిస్తున్నావేమో. నీ ఒంటరితనమును
నా ప్రభు చూస్తున్నాడు. నీవు దేవుని సముఖమందు వండిన ఎడల ఆయన కృప నీ మీద ప్రతినిత్యము ఉంటుంది. ప్రియులారా, నోహావు ప్రప్రథమంగా ఒక్కడే దేవుని సన్నిధికి వచ్చాడు. తదుపరి తనకు 3 కుమారులు, 3 కోడళ్ళు, మనవ సంతానం. దేవుని దృష్టికి కృప పొందింది. కారణము, దేవుడు స్వయముగా నోహావుకు ముందు కాకుండా మొట్టమొదటిగా నోహావుని ఎన్నుకున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నాడేమో. నీ వలన నీ కుటుంబం దీవించబడాలి, నీ వలన నీ బంధువులు దీవించబడాలి, నీ వలన నీ పిల్లలు దీవించబడాలి, నీ వలన నీ మనవ సంతానం దీవించబడాలి. ప్రప్రథమంగా దేవుని దృష్టికి యథార్థపరుడుగా, దేవుని దృష్టికి కృప పొందిన వాడివిగా నీ ఉంటే ఆయన నీ మొర వింటాడు. నీ ఉంటే ఆయన నీ ప్రార్థన వింటాడు. మొట్టమొదటిగా విత్తనము విత్తబడినప్పుడు ఆ విత్తనము, ఆ మొట్టమొదటి చెట్టే తదుపరి చెట్లన్నిటికీ, తదుపరి ఫలాలన్నిటికీ, కాయలన్నిటికీ బలంగా నిలబడుతుంది. ఈరోజు నీవు బలంగా ఉంటావా? మొట్టమొదటిగా నోహావుని ఎన్నుకున్న దేవుడు తన ద్వారా తన బిడలను, తన ద్వారా తన మనవ సంతానాన్ని, తన ద్వారా తన తరాన్ని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ బిడలను, నీ మనవ సంతానాన్ని, వారి బిడలను, నీ తరాన్ని ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. ఈ 6వ నెల ప్రార్థనా నెల, గడిచిన 5 మాసాలు దేవుడు విశేషమైన కృపనిచ్చాడు. ఈ 6వ మాసము ప్రార్థనా మాసం. ప్రియులారా, ప్రార్థన లేని జీవితము, ప్రాణం లేని జీవితం రెండు ఒకటే. నీ శరీరములో రక్తము ఎంత విలువైనదో అలాగే నీ జీవితములో ప్రార్థన అంత విలువైనది. ఒక వ్యక్తికి తన జీవితం పట్ల ఎంత నిశ్చయత కలిగి ఉంటాడో మన పట్ల దేవుడు అంత నిశ్చయత కలిగి ఉంటాడు. ఒక కుంటివాడికి కర్ర ఎంత అవసరమో, ఇది ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తున్న మనందరికీ ఆయన కృప అంత అవసరం. ఆయన కృపలేని క్షణమున నీవు నేను జీవించలేం. ఆయన కృపలేని క్షణమున నీవు నేను బ్రతకలేం. ఈరోజు నాకు ఇది కావాలి, నాకు అది కావాలని చిన్న పిల్లోడు వారి తల్లిదండ్రులను అడిగినట్టు దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించి ప్రాకులాడుతున్నావేమో. ఆయన త్రోసివేసే దేవుడు కాడు, ఆయన వెలివేసే దేవుడు కాడు, ఆయన దూరపరిచేవాడు కాడు, ఆయన చేరదీసేవాడు, నేనున్నానని వెన్ను తట్టేవాడు, నీవు అడిగినది ఇచ్చే దేవుడు. ఈ లోకములో తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలు ఏదడిగినా ఇస్తాం, ఏదడిగినా కావాలంటే కొనిపిస్తాం. కానీ మనను సృజించిన పరమ తండ్రి మనం అడిగింది ఎవడంటారా? ఇస్తాడు. ఎందుకంటే మనము 9 మాసాలు కని పెంచినందుకే మన బిడ్డలు అడిగింది సమస్తాన్ని సమకూరుస్తాం. అలాగే ఈ సృష్టినే సృష్టించిన వాడు, తన రూపములో మనల్ని సృజించిన దేవుడు మనకేం కావాలో, మనం ఏం అడుగుతామో అది వెంటనే ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. కానీ నీవు ప్రార్థన చేయనిదే దేవుడు ఇవ్వడు, ప్రార్థన చేయనిదే ప్రభు సమకూర్చడు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటాం. అడిగితేనే అన్నం పెడుతున్నప్పుడు, మనం అడిగినప్పుడు సమస్త ఈవులు ఆయన కృప స్వారూప్యంలో దేవుడు మనకిస్తాడు. ప్రార్థించడం నేర్చుకోవాలి. నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. ఈరోజు మరి నీవు దేవుని దృష్టి యందు కృప పడుతున్నావా? ఈ లోకంలో నిన్ను చాలామంది చూస్తున్నారు, మరి దేవునికి కనబడుతున్నావా? ఈ లోకంలో నిన్ను చాలామంది గౌరవిస్తున్నారు, మరి దేవుని చిత్తంలో ఉన్నావా? ఈ లోకంలో నువ్వంటే చాలామందికి ఇష్టం, మరి దేవునికి ఇష్టమా? ఈ లోకంలో నువ్వు చేసే ప్రతి పని అందరూ మెచ్చుకుంటున్నారు, మరి దేవుడు మెచ్చుకుంటున్నాడా? ఈ లోకంలో అందరినీ సంతోషపరుస్తున్నావు, ఎవరు ఏమడిగినా ఇవ్వగలుగుతున్నావు, మరి దేవుడు అడిగింది ఒకటే, నా సన్నిధిలో నిందారహితుడిగా ప్రార్థన చేస్తావా? నీవు అడిగింది నేను ఇస్తానన్నాడు. అబ్రహాము సమస్తమును వదిలిపెట్టి తల్లిదండ్రులు చూపించు ప్రాంతాన్ని విడిచిపెట్టి నా దేవుడు చూపించు ప్రాంతానికి నడుము కట్టాడండి. వెంటనే దేవుడు అతడిని విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ఆయన అడిగినది ఇచ్చాడు. ఈరోజు నువ్వేమడిగినా నా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కృప ఉండాలి. దేవుడు నీ జీవితంలో మేలు చేయాలంటే ఆయన కనికరం నీ మీద ఉండాలి, ఆయన కటాక్షము నీ మీద ఉండాలి. ప్రియులారా, అదే ఆదికాండం 19వ అధ్యాయం 19వ వాక్యంలో, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది, నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా యొడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. మన మీద దేవుని కటాక్షం ఉండాలి.
మన మీద దేవుని కటాక్షం ఉన్నప్పుడు మన ప్రాణము రక్షింపబడుతుంది. మన ప్రాణము రక్షింపబడినప్పుడు ఆయనను కృప ఘనపరచబడుతుందండి. మనము ముందుగా ఎవరికి వారు హెచ్చింపబడకూడదు. మన మూలముగా దేవుడు హెచ్చించబడాలి. మన మూలముగా ఆయన ఆశీర్వాదం ఇవ్వాలి. మన మూలంగా ఆయన ఘనపరచబడాలి. కృప ఘనపరిచితివి. ప్రియులారా, నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోవలను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ కీడు నాకు వచ్చి, ఈ రోగం నాకు వచ్చి, ఈ శోధన నాకు వచ్చి, ఈ సమస్య నాకు వచ్చి నేను చచ్చిపోతానేమో. చాలాసార్లు మనుషులుగా మనకు మరణ భయం వెంటాడుతూ ఉంటుంది. గమనించండి, 2019 నుండి 2021 సంవత్సరం వరకు కరోనా వెల్లుండి నడిపించింది. కరోనా వెంటాడింది. ఎప్పుడు చచ్చిపోతామన్న గుండెను చేతుల్లో పెట్టుకొని పరిగెత్తడం ప్రారంభించాం. కానీ ప్రియుడ, దేవుని వాక్యము సెలవిస్తున్న ఆయన కటాక్షము మన మీద ఉండి మనల్ని బ్రతికించాడు. ఇప్పుడే వస్తానని చెప్పి మరణపు అంచుల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడే వస్తానని చెప్పి కళ్ళ ముందు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరైపోయిన వాళ్ళు కోకొల్లుగా ఉన్నారు. అప్పటి వరకు నీ కంటి ముందు కనబడి తర్వాత వాల్ పోస్టర్స్లో, బ్యానర్స్లో, ఇంటి ముందు ఫొటోస్లో ఉన్నవాళ్ళు ఎంతమంది, ఫ్రేముల్లో తయారైపోయిన వాళ్ళు ఇక లేడు అన్న వార్త ఎంతమంది దగ్గర చూడలేము. కానీ ఈ కీడు నాకు సంభవించి నేను చచ్చిపోదునేమో అని నీవు అనుకుంటావేమో. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన కృప నాకు తోడై ఉంటే నేను మరణమును జయించగలను. ఆయన కృప నాకు తోడుగా ఉంటే నేను మరణాన్ని శాసించగలను. ఎందరో కరోనా నుండి బయటపడి, ఎందరో కరోనా బారి నుండి బయటపడి మరణాన్ని జయించారు. మరణము నుండి వారు కట్లు తెంపబడ్డాయి, బ్రతికించాడు దేవుడు. ఈరోజు నిన్ను బ్రతికించాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ఆదికాండం 24:27 అబ్రహాముతో చెప్తాడు, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానుకుని తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. ఇక్కడ యజమానుడు అబ్రహాము యొక్క పనివాడు వగు ఎలియాజరు అంటున్నాడు కదా, ఇదిగో నా యజమాని మీద నీ కటాక్షం ఉన్నది. నా యజమానుడు ఆరాధించే దేవుడు స్తుతింపబడాలి. ఆయన నా యజమానునికి కృపనివ్వాలి. మీరు మీ కింద పనిచేసే ఎవరైనా సరే నా మూలముగా నా యజమానుడు దీవించబడాలి, నా మూలముగా నా యజమానుడు ఆశీర్వదించబడాలి, నా మూలంగా నా యజమానుడు సత్యము చూపుట మానకూడదు అని నీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా? లేదండి. వాక్యం సెలవిస్తుంది, నేను త్రోవలో ఉండగానే నా యజమానుని బంధువుల ఇంటికి నా దేవుడు నన్ను పంపించాడు. రాహేలు దేవుని కృప పొందింది. రాహేలు దేవుని కృప పొంది నా అక్కతో పోరాడి గెలిచితివనుకొని అతనికి నప్తాలి అని పేరు పెట్టింది. దేవునితో కృప పొందాలి, దేవునితో కృప విషయమై పోరాడాలి. ఈరోజు గంట సేపు ప్రార్థన చేయాలంటే ప్రార్థనలో కూర్చోలేకపోతున్నాం. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పని, ఈ నొప్పి ఆ నొప్పని మనము ప్రార్థనలో కూర్చోలేకపోతున్నాం. అంత్యకాలములో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. ఆయన కటాక్షం నీ మీద ఉండాలంటే, ఆయన కటాక్షము నిన్ను దాటి వెళ్ళకూడదు. మీరు గమనించండి, షునేమిరాల ఇంటికి అపోస్తుడైన భక్తుడైన ఎలీషా వచ్చాడు. ఎప్పుడైతే ఆ మార్గమును అతడు పోతున్నప్పుడు షునేమిరాలు అంటది, అయ్యా నీవు నా ఇంటికి వచ్చి విందు చేసి వెళ్ళమన్నప్పుడు, ప్రియులారా, ఎలీషా షునేమిరాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ షునేమిరాలు తన భర్తతో అంటది, మన ఇంటికి వచ్చే దైవజనుడు భక్తిపరుడు కనుక అతనికి మనము గది కట్టించాలి. అతడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పోయినప్పుడల్లా ఈ గదిలో అతడు నివాసం చేస్తాడు అని అన్నప్పుడు, ప్రియులారా, ఆ షునేమిరాలు తన భర్త షునేమిరాల మాటకు లోబడి తన ఇంటి పైకప్పు
మండపం మీద ఒక గది కట్టించిందండి దైవజనుడికి. ప్రియులారా, ఆ షునేమీరాలికి తన భర్తకి బిడ్డలు లేకుండా వాళ్ళు దుఃఖపడుతున్నప్పుడు ఆ దైవజనుడైన ఎలీషా తన కింద శిష్యుడుగా ఉన్న వ్యక్తిని పిలిచి అంటాడు, వాళ్ళకి ఏం కావాలో అడుగు, ఇంతగా నాకు పరిచర్య చేస్తున్నారే, వారికి ఏం కావాలి గెహాజీ, వాళ్ళకి ఏం కావాలో అడుగు, వాళ్ళకి ఏం కావాలన్నా నా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నప్పుడు ప్రియులారా, వెంటనే గెహాజీ వెళ్ళి షునేమీరాలను అడుగుతాడు, అమ్మా మీరు మాకు ఇంతగా పరిచర్య చేస్తున్నారే, మీరు ఏం ఆశిస్తున్నారని అన్నప్పుడు ఆ షునేమీరాలు అంటది, మాకేమొద్దయ్యా, వారు బాగుంటే చాలని దైవ సేవకుని క్షేమాన్ని కోరుకుంది. ప్రియులారా, దైవజనుడైన ఎలీషా ఆ ఇంటి నుంచి వెళుతున్నప్పుడు అంటాడు షునేమీరాలతో, వచ్చే ఏడాదికి నీ ఒడిలో కుమారుడు ఉండునుగాక అన్నాడు. దైవజనుడు, ప్రార్థనాపరులైన దైవ సేవకుల నోట దేవుడు తన కృపనుంచుతాడు. ప్రార్థనాపరులైన దైవ సేవకుని నోట దేవుడు తన కటాక్షమును ఉంచుతాడు. వారి నోటి మీద వారు మాట్లాడి వాళ్ళు దీవించి వెళ్ళారు అంటే ఖచ్చితంగా దేవుడు కరుణ చూపిస్తాడు, ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, షునేమీరాలు ఇంటికి ఎలీషా వచ్చి వెళ్ళిపోతూ అన్నాడు, నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అనగానే ఆమె నమ్మలేదు. కానీ సంవత్సరం గడిచిన తరువాత ఆమె ఒడిలో కుమారుడు ఉన్నాడు. ప్రియులారా, ఒకరోజు ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఈ షునేమీరాలు ఎలీషా ఉన్న కొండ మీదకి ఆ కుమారుడిని ఎత్తుకొని పోయింది. ఎలి చెప్తుంది, నేను నిన్నేమైనా అడిగానా, నాకు బిడలు లేరు, బిడలు ఏమన్నా ఏమైనా అడిగానా? అడగలేదు కదా. ఈరోజు వీడు చనిపోయాడు, వీడి చావును చూసి అన్యులు నా దేవుని నామమును దూషిస్తారేమో, ఏం చేయాలన్నప్పుడు అప్పుడు దైవజనుడైన ఎలీషా అంటాడు, ఈమె విషయములో దేవుడు ఏం చేయాలో నాకు చెప్పుట మరుగు చేసెను అన్నప్పుడు ప్రియులరా, ఆ ఎలీషా ఆ గెహాజీకి రాజదండం ఇచ్చి షునేమీరాలు ఇంటికి పంపించి అంటాడు, ఈ రాజదండం ఆ పసిబాలుడి మీద పెట్టమన్నప్పుడు అతడు లెగవలేదండి. వెంటనే దైవజనుడు షునేమీరాలు ఇంటికి వచ్చి తలుపు వేసి ఆ పరుండి ఉండి చనిపోయి ఉన్న ఆ బాబు నోట్లో నోరు పెట్టి ఆయన ముక్కులో ముక్కు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి బిగ్గరగా ఊదిన వెంటనే ఆ పసిబాలుడు బ్రతకటం ప్రారంభించాడు. ఎన్నో గూఢకార్యాలు, గంటల తరబడి రోజుల తరబడి ఉపవసించి నీతి కొరకు, దేవుని కృప కొరకు, దేవుడే మా సర్వస్వమని ఎన్నో దినాల ఉపవాసాలుండి ప్రార్థించే దైవజనుల మొర ఆయన వినక మానడు. ఆయన ఆ మొరను వినక మానడు, వారి ప్రార్థన వినక మానడు. వారు ఎవరి నిమిత్తం ప్రార్థించినా వారు ఆశీర్వాదాన్ని పొందక మానరు అనే సత్యం బైబిల్ గ్రంథంలో, రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే పొట్టమాడుచుకొని కడుపేద స్థితిలోనైనను వారు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారి జీవితంలో మేలు చేయడం ప్రారంభిస్తాడు. నీకు శుభము కలుగునుగాక అన్నాడు. శుభం ఆశీర్వించబడింది. లేఖన గ్రంథంలో రాయబడింది, షునేమీరాలింట దైవజనుడైన ఎలీషా ద్వారా దేవుడు గూఢ కార్యాలు చేశాడు. చనిపోయిన తన కుమారుని బ్రతికించాడు. చనిపోయిన తన కుమారుని పట్ల మేలు చేశాడు. మనము దేవుని సన్నిధిలో కృప పొందిన వారమై ఉండాలి. ప్రియులారా, నోహావు కృప పొందాడు. తన ద్వారా తన కుటుంబం అంతా రక్షింపబడింది, ఆశీర్వదించబడింది. అబ్రహాము దేవుని కృప పొందాడు. అబ్రహాము ద్వారా ఎలియాజని దీవించబడ్డాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకు దీవించబడ్డాడు. షారా దీవించబడింది. అబ్రహాము ద్వారా తన కుమారుడు కోడలు రెబెకా దీవించబడింది. తన తరము ఆశీర్వదించబడింది. యాకోబు దీవించబడ్డాడు. ఏశావు దీవించబడ్డాడు. రాహేలు దీవించబడింది. ప్రియులారా, దేవుని కృప నీ మీద ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. ఎంత కటిక చీకటి సమస్యలు వెంటాడినా, చాతపడి శక్తులు, దురాత్మ శక్తులు, ఎంత పెద్ద మాంత్రికుడు నిన్ను ఎదిరించిన దేవుని కృప నీ మీద ఉంటే అవేమి నిన్ను దాటి రావు, అవేమి నిన్ను పడగొట్టవు. దేవుని కటాక్షము నీ మీద ఉంటే మానవులు ఎంత నిన్ను పడగొట్టాలని చూస్తున్నా మనుషుల ఆ యొక్క విజయమును ఆపగలరేమో, కానీ దేవుని కటాక్షం నీ మీద ఆపదు. ఎందుకంటే నీవు దేవుని నమ్మితే నీవు ధన్యుడవవుతావు. అతడు దేవుని నమ్మెను,
గొప్ప కీర్తి పొందాడు. దేవుని నమ్మి మోసపోయినవాడు, దేవుని నమ్మి పాడైపోయినవాడు, దేవుని నమ్మి దిగజారిపోయినవాడు, దేవుని నమ్మి అప్పుల్లో పడిపోయినవాడు ఈ లోకంలో ఎవడు లేడు. ఎందుకంటే దేవుని నమ్ముట వలన రెండింతల ఆత్మను పొందారు. దేవుని నమ్ముట వలన రెండింతల ఆశీర్వాదాన్ని పొందాడు. యోబును చూడండి, అందరూ వెలివేశారు. కురుపులతో వ్యాధి వచ్చేసింది, అందరూ వెలివేశారు, అందరూ దూరపరిచేశారు. కుమారులు సైతం వెలివేశారు, భార్య సైతం, కట్టుకున్న భార్య ఆ దేవుని దూషించి చావరాదా అన్నది. కానీ యోబు దేవుని ప్రార్థించడం మానలేదండి. ఎందుకో తెలుసా? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పిలిచిన దేవుడు ముద్ర ఉంగరంగా నన్ను అభిషేకిస్తాడన్నాడు, అధికారాన్ని ఇస్తానన్నాడు, రాజమకుటంగా మారుస్తానన్నాడు, పిలిచిన దేవుని నమ్మి వచ్చాను నేను అన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. రెండింతల అభిషేకం. ఎంత కోల్పోయాడో తిరిగి అంత మేలులు పొందాడు, ఎంత కోల్పోయాడో తిరిగి అంత కాపాడుకున్నాడు, ఎంత కోల్పోయాడో తిరిగి అంత అభిషేకాన్ని పొందాడు. ఈరోజు దేవుని నమ్మావా? నీ నమ్మకం వ్యర్థంగా వెళ్ళదు, నీ ప్రార్థన వ్యర్థంగా వెళ్ళదు. నీవు ప్రార్థించే మొర వింటాడు, ఆ మొరకు జవాబిస్తాడు. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. దేవుని జనాంగమా, వాక్యము సెలవిస్తుంది, ఆయన కృపాతిశయం నీ మీద ఉండాలి, ఆయన దీర్ఘశాంతము నీ మీద ఉండాలి. ఆయన దీర్ఘశాంతం నీ మీద ఉంటే నీవు వర్ధిల్లుతావు, నీవు ఆశీర్వదించబడతావు, తరతరాలకు నీవు బ్రతకడం ప్రారంభిస్తావు. ప్రియులారా, ఐగుప్తులో ఆనాడు ఇశ్రాయేలీలు ఆ ఫరో చేతుల్లో నలిగిపోతున్నప్పుడు, ఫరో చేతుల్లో బానిసలై ఉన్నప్పుడు, ఫరో చేతుల్లో వారి జీవితము పాడైపోయే స్థాయిలో ఉన్నప్పుడు, సంవత్సరముల తరబడి సంవత్సరాలు కరువులో మగ్గుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేని పంపించాడు. మోషే, నీవు పోయి ఐగుప్తు అనే లోకములో పడిపోయి ఫరో యొక్క పాదాల కింద, ఫరో యొక్క కాళ్ళ కింద, ఇదిగో బానిసలుగా ఉన్న నా బిడల దగ్గరికి వెళ్ళు, నేను వారిని విడిపింపబోతున్నాను. నా కృపాతిశయమును బట్టి నా ప్రజల దోషము క్రొట్టివేయబడుతుంది, నా కృపాతిశయమును బట్టి నా ప్రజలు విడిపింపబడతారు. పోయి వారిని విడిపించమన్నప్పుడు ప్రియులారా, మోషే వెళ్ళి, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలును విడిపించారు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు ఇశ్రాయేలులను నడిపించారు. వాక్యము సెలవిస్తుంది, ఇశ్రాయేలు దేశం అయిన యెరూషలేము ప్రాంతాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశం అని ఎందుకంటామంటే అక్కడ ఒక్కొక్క గేదె 70 లీటర్ల పాలిస్తుందండి. ఒక్కొక్క గేదె 70 లీటర్ల పాలిస్తుంది. పాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ గేదె ఆ పాలు అనేవి కారుతూనే ఉంటాయి. అలాగే ఆ తేనె చెట్లు ఉంటాయి. ఆ తేనె చెట్లు, ఆ తేనె ఎంత పట్టుకున్నా సరే ఆ తేనె చెట్లలో నుండి ఆ తేనె కారుతూనే ఉంటుంది. తేనె తాగేవాడికి తాగినంత, పాలు తాగేవాడికి తాగినంత ఇశ్రాయేలు దేశం అనే యెరూషలేము ప్రాంతంలో ఉంటుందండి. ఇజ్రాయేల్ ప్రాంతము వెళ్ళినప్పుడు మీరు చూడండి, ప్రపంచ నడిబొడ్డున ఉంది యెరూషలేము మహానగరం. ఆ నగరములో ఎంత పాలు అనేవి కాలువల్లాగా పారుతూ ఉంటాయి, తేనె అనేది కాలువల్లాగా పారుతూ ఉంటుంది. ఇక్కడ తేనె కొనాలంటే 1000 రూపాయలు 2000 పడుతుంది, కానీ అక్కడ సమృద్ధి అయిన తేనె ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఎప్పుడు కరువు రాని దేశానికి నేను నడిపిస్తాను. ఈరోజు అంధకారములో ఉన్నావా? ఈరోజు కన్నీళ్ల మధ్య నలిగిపోతున్నావా? నన్నెవరు చేరదీయట్లేదు, నన్నెవరు ఆదరించట్లేదు, నా మొర దేవుడు వింటున్నాడా లేదా, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా, నా మొరకు దేవుడు జవాబు ఇస్తాడా లేదా అని నలిగిపోతున్నావేమో. నా ప్రార్థన కొన్నిసార్లు అనుకుంటాం, నా ప్రార్థన దేవుని దగ్గరికి చేరిందా లేదా? నా ప్రార్థన చేరితే నా బిడ్డలు బాగవరేంటి? నా ప్రార్థన చేరితే నా బిడ్డలు ఉద్యోగాలు రావేంటి? నా ప్రార్థన దేవుని దగ్గరికి చేరితే నా బిడ్డలకు వివాహాలు అవ్వవేంటి? నా ప్రార్థన దేవుడు వింటే నా బిడ్డలకు ఉద్యోగాలు రావేంటి? వాళ్ళకి పిల్లలు ఇవ్వడేంటని మనము దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాం. ప్రియులారా, నీవు చేసే ప్రార్థనకు సమాధానం ఆలస్యము కావచ్చేమో, కానీ తదుపరి మేలు నీవు పొందగలవు, తదుపరి ఆశీర్వాదం నీవు పొందగలవు. ఒక భక్తుడు పాడైపోయి వ్యభిచారపు స్థితిలో ఉన్నప్పుడు తన తల్లి ప్రార్థించినప్పుడు, తన తల్లి అయితే చనిపోయింది కానీ అతడు మార్పు చెంది ఒక గొప్ప సేవకుడిగా ఎన్నో సంఘాలను కట్టినవాడిగా తీర్చిదిద్దబడ్డాడు ఇదే భారతదేశంలో.
వాక్యం సెలవిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థంగా వెళ్ళదు. నువ్వు చేసే ప్రార్థన ఆలస్యం అవ్వచ్చేమో కానీ వెంటనే ఒకవేళ నీకు జవాబు రాకపోవచ్చేమో కానీ నీ ప్రార్థన మాత్రం త్రోసివేయపడదు. నీవు అడిగిన ఈవులు దేవుడు ఇవ్వక మానడు. ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఇస్తాడు. నీ చేసే ప్రార్థన నీ తదనంతరము ఆశీర్వదించబడుతుంది. ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల మీ దేవుడైన యెహోవా తాను నీ పితరులు ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపుతాడు. నీ బిడలు రక్షింపబడాలంటే, నీ బిడలు ఆశీర్వాదం పొందాలంటే ఒక తండ్రిగా నీవు ప్రార్థించే స్థాయిలో ఉన్నావా? ఒక తల్లిగా నీవు మొరపెట్టే స్థాయిలో ఉన్నావా? నీ స్థాయి వరకు చూసుకో. మాకు నీ బిడలు నా తర్వాత నా తదనంతరము దీవించబడాలని ఆశపడు. వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయటం ప్రారంభించు. ఈరోజు నీవు ఒంటరి వాడివే కావచ్చు, కానీ రేపటి దినాన నా ప్రభు నిన్ను హెచ్చించక మానడండి. నా ప్రభు నిన్ను దీవించక మానడండి. నా ప్రభు నిన్ను అభివృద్ధి పరచక మానడు. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందిన దాననైతిని. మీరు చూస్తే పసివాడైన సేమ్యుల యొక్క తల్లి హన్నా దేవుని సన్నిధిలో పోయి ప్రార్థన చేస్తుంది, ఊగుతుంది. అక్కడికి వచ్చిన దైవజనుడు అంటాడు, ఏమా తాగొచ్చావా అని అంటే ఆమె అంటది, నేను మత్తు పదార్థాలు తాగేదాన్ని కాదయ్యా, నేను సారాయి తాగేదాన్ని కాదయ్యా. నా గుండెల్లో వేదన, నా గుండెల్లో ఉన్న బాధను, నా గుండెల్లో ఉన్న ఆ రోదన కలిగిన జీవితాన్ని నా దేవునితో పంచుకుంటున్నానయ్యా. ఎవరికి చెప్పుకోలేని ఈ బ్రతుకును నా ప్రభువుతో చెప్పుకుంటున్నాను. నాకొక్క బిడ్డనిస్తే, నా నింద తొలగిస్తే ఆ బిడ్డను తిరిగి దేవుని సన్నిధిలో పెడతాను అని తీర్మానం చేసిందండి. అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, నీవు దేవుని దృష్టికి కృప పొందిన దానవు, నీవు దేవుని దృష్టికి కృప పొందిన వాడవు, నీవు దేవుని దృష్టికి కృపా కనికరము కలిగిన దానవు గనుక ఇదిగో నా దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. ఈరోజు ఏ చీకటి సమస్య నిన్ను వెంటాడుతుంది, ఏ చీకటి సమస్య నీ కుటుంబాన్ని చెల్లాచెదురు చేస్తుందో, నీ బిడలు నీ మాట వినట్లేదేమో, నీ బిడలు నీ మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారేమో, వాక్యము సెలవిస్తుంది, ఒక దినం ఆసన్నమైనది, ఆ దినాన దేవుడు తన కటాక్షమును నీ కుటుంబం మీద మళ్లింపబోతున్నాడు. దేవుని కృప నీ మీద కుమ్మరింపబోతుంది. ఆయన సన్నిధి నీ మీద ఉంటుంది. నిన్ను స్థాపించుటకై నేను క్రొట్టివేసిన సౌలును కూడా నా కృప దూరమగునట్లు అతనికి నా కృప దూరం చేశాను. కొన్నిసార్లు నీ శత్రువులకు దేవుడు కృప దూరం చేసి దేవుడు నీకు కృపను దగ్గర చేస్తాడు. నీ శత్రువుల మీదకు కృపను దూరం చేసి నీకు చేరువ చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థించే నీవు ప్రాణము పెట్టడానికైనా వెనకాడకూడదు. ప్రభు సన్నిధిలో మొరపెట్టే నీ విశ్వాసం వెను తగ్గకూడదు. మొరపెట్టే నీ జీవితం వెన తగ్గకూడదు. కొన్నిసార్లు కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడం మానేస్తాం. మానేసినప్పుడు ఆ ప్రార్థనల వలన అక్కడ ఉన్న దురాత్మలన్నీ పట్టేస్తాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మళ్ళా ప్రార్థన చేయడం మానేస్తాం. నీ మొదటి స్థితి ఏంటి? ఒకప్పుడు ఎక్కడో దిగజారిన స్థితిలో ఉన్నావు. ఒకప్పుడు ఎక్కడో విగ్రహారాధనల మధ్య బ్రతికావు. కానీ దేవుడు నిన్ను బ్రతికించి ఈ లోకానికి మరలా పరిచయం చేశాడు కదా. ఆయన కొరకు బ్రతికేద్దామా? ఆయన కొరకు మన జీవితం ఆయన సన్నిధిలో నలిగించి ఆయన కృప కొరకు వేడుకుందాం. వాక్యం సెలవిస్తుంది కదా, కృపాసత్యములు మీకు తోడుగా ఉంటుంది. వయసు మీద పడుతున్న కొలది వృద్ధులకైనా, పిల్లలకైనా, పసిబిడ్డలకైనా, ఇదిగో ఒక నడిపాయంలో ఉన్నవారికైనా దేవుని కృప తోడుగా లేకపోతే ఎన్నో అనార్థాలు జరుగుతాయి. వాక్యము సెలవిస్తుంది, ప్రియులరా, ఇంటికి నుంచి బయటికి వెళ్ళే నీవు తిరిగి ఇంటికి చేరతామని నమ్మకం లేదు. వాక్యము సెలవిస్తుంది. నిన్నటి దినాన ఒక చోట ఒక యవనస్తుడు 3 పూట్ల భోజనం చేశాడు. చేసిన తర్వాత కూర్చొని విశ్రాంతి తీసుకుందామని కుర్చీలో కూర్చున్న వెంటనే ఆ కుర్చీలోనే తుది శ్వాస విడిచాడు. ప్రియులరా, ఈ 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళినంత వరకు, మరుసటి దినాన్ని చూసేంత వరకు మన యొక్క జీవితం మీద మనకు ఆశ లేదు. కుర్చీలోనే కూర్చొని
మాట్లాడుతూనే ఉంటూ అక్కడికక్కడే చనిపోయాడు. ఏ హార్ట్ అటాక్ రాలేదు, అక్కడికక్కడే చొచ్చబడిపోయి చనిపోయాడు. ఇలా ఎందరో ఈ కాలమును యాతన చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నీ పట్ల దేవుని చిత్తం ఉన్నది కదా, నీ పట్ల దేవుని కృప ఉన్నది కదా. ఏమిచ్చినా ఆయన చిత్తాన్ని, ఏమిచ్చినా ఆయన కృపను, ఏమిచ్చినా ఆయన రుణాన్ని నీవు తీర్చలేవు. ఎందుకో తెలుసా? ఒక దినాన్ని మరచి మరుసటి దినాన్ని చూడగలుగుతున్నావంటే రాత్రికి రాత్రి నిద్రలో చనిపోయేవాళ్ళు లేకపోలేదు. కానీ మరుసటి రోజు నిన్ను ప్రేమించి దేవుడు దయాకిరీటంగా ఇస్తున్నాడంటే నీవు దేవునికి ఎంతో రుణపడి ఉన్నావు. రోజుకి 3 పూటల 5 ఏళ్ళు కడుపు నిండా భోజనం చేస్తున్నావంటే, ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అది దేవుని చిత్తం కాదంటావా? దేవుని కృప కాదంటావా? దేవుడు నిన్ను పోషించట్లేదా? దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఆయన కృప కొరకు వేడుకుందాం. ఆయన చిత్తం కొరకు నీవు ప్రాకులాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన కృప నీకు తోడుగా ఉండాలి. అందుకు దావీదు అంటాడు, నీ కృప నాకు చాలును. ఆయన కృప నీకు కావాలి. నీవు వేదన కలిగిన స్థితిలో ఆయన కృప నీకు తోడై ఉండాలి. కనుక నా మాటలు ముగిస్తున్నాను. కృపా కనికరం కలిగిన నా దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటే, నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ చిక్కుల్లో దాగి ఉన్నా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో దేవుని క్రియ కంటే సాతాను క్రియ ఎక్కువైపోయిందేమో. నీ కుటుంబంలో, నీ బిడల్లో దేవుని ఆత్మ దూరమైపోతుందేమో. నా ప్రియులారా, ఆయన కృప కొరకు వేడుకుందాం. ఏ అవసరత కొరకు దేవుని మందిరానికి వచ్చావో నాకు తెలియదు. ఏ అవసరం కొరకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించావో ఈ మాసపు చివరి విశ్రాంతి దినమున నాకైతే తెలియదు. కానీ నీ అవసరత ఏదైనా కావచ్చు, నీ అక్రత ఏదైనా కావచ్చు, ఏ రోగము నిన్ను వెంటాడి ఉండొచ్చు, శత్రువులు, లోకంలో ఉన్న మనుషులే శత్రువులుగా నిన్ను తరిమి కొట్టవచ్చు. ఆయన కృప కొరకు వేడుకో, ఆయన కరుణ కొరకు వేడుకో, ఆయన దయా కొరకు వేడుకో. ఆయనతో మాట్లాడడం ప్రారంభించు. ఆయన నీ మొర వింటాడు, ఆయన నీ మొర వింటాడు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న క్రీస్తు మాట్లాడే దేవుడు. నేను ప్రకటిస్తున్న క్రీస్తు మాట ఇచ్చి మరలా తప్పుటకు నరుడు కాడు. ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. ఈనాడు దేవుని కటాక్షం నీ మీద ఉంది. అందుకే ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నావు. ఆయన సన్నిధికి వస్తావా? వచ్చిన నీవు మోకరించి ప్రార్థించే స్థాయిలో ఉంటావా? నీవెక్కడుంటే అక్కడ ప్రార్థనలో ఏకీభవించు. మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. నీకే అవసరత ఉన్నా, నీకే అక్రత దాగి ఉన్నా, నీవు దేని కొరకైనా, నువ్వెందుకు ప్రభు సన్నిధిలో గంటల తరబడి మోకరించలేకపోతున్నావో, ఈ శుభవేళ నీ మొర వినాలని ఆశపడుతున్నాడు. చిన్న పిల్లోడి మొర ఏ విధంగా అయితే, చిన్న పిల్లోడి మాటలు ఏ విధంగా అయితే అయా ప్రతి ఒక్కరికి ఆశ కలుగు చేస్తుందో, నువ్వు ప్రార్థించే ఆ ప్రార్థన నా ప్రభువుకి ఆశ కలిగిస్తుంది. నువ్వేం అడుగుతావా అని ఎదురు చూస్తున్నాడు. నీకేం కావాలో అడుగుతావా, అది నీకు ఇవ్వడానికి సిద్ధపరుస్తున్నాడు. నీకేం కావాలో అడుగు, అది నా ప్రభు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. ప్రార్థన చేయి. దేవా నాతో మాట్లాడయ్యా, దేవా నన్ను దర్శించయ్యా, నాయనా నన్ను దాటి వెళ్ళవద్దయ్యా, నాయనా ఇదిగో నేను నీ బిడ్డను ప్రభు అని వేడుకో. ఖచ్చితంగా ఆయన కృప నిన్ను దాటి వెళ్ళదు. నీ కుటుంబంలో ప్రతి ఒక్క స్థితిని తారుమారు చేస్తుంది. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలయ్యా. నా బిడ్డలు దేవుని సన్నిధిలో పెరగాలయ్యా. అయ్యా వారు మంచిగా చదువుకోవాలయ్యా. నా బిడ్డలు ఉద్యోగాలు చేయాలయ్యా. వారు స్థిరపరచబడాలయ్యా. నేను ఈ సంవత్సరం వేస్తున్న భూపొలాలు, పంట పొలాలు అభివృద్ధికరంగా మారాలి ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రార్థనలో ఏకీభవించు. నా ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం ప్రార్థిస్తావని ఎదురు చూస్తున్నాడు. నువ్వేం మొరబెడతావని ఎదురు చూస్తున్నాడు. మోకరించు. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత
అంతకంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనై ఉందును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనై ఉందును బ్రతుకు దినములన్నీయు. నా బిడ్డలకు ఉద్యోగం కావాలని అడిగావేమో, వాళ్ళకు ఉద్యోగంతో పాటు వారి జీవితాన్ని స్థిరపరచబోదు. అడిగిన దానికంటే ఈ సంవత్సరం దేవుడు నీకు ఎక్కువ ఇవ్వబోతున్నాడు. అడుగు, నాకు ఇది కావాలి. నీవిచ్చేంత వరకు నీ పాదాలు విడిచిపెట్టనని తీర్మానం చేయి. నీవిచ్చేంత వరకు నీ మొరను విడిచిపెట్టను, నాకు నువ్వు ఇవ్వాలి, అంతే ఇవ్వాలి అని గట్టి పట్టుబట్టి అడుగుతావా? మన పిల్లలు మన దగ్గరకు వచ్చి గట్టి పట్టుబెట్టి నాకు కొనిపించాల్సిందే అని గట్టి పట్టుబెట్టినప్పుడు తల్లిదండ్రులుగా వారి పోడు తట్టుకోలేక మనం వాళ్ళకి కొనిపిస్తాం. అలాగే మన పరమ తండ్రి ప్రభు దగ్గరకు వచ్చి నాకు ఈ సంవత్సరం ఈ మేలు నువ్వు చేయాల్సిందేనని ఒక గట్టి పట్టుబడతావా? ఖచ్చితంగా ఈ సంవత్సరం నీ జీవితంలో మేలు చూడబోతున్నావు. ఖచ్చితంగా ఈ సంవత్సరం నీ జీవితంలో నా ప్రభు మేలు చేయబోతున్నాడు. విశ్వసిస్తే ఆయన సన్నిధిలో మోకరించు. ప్రేమాస్వరూపి దయగల మా తండ్రి పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. ఈ దినము, ఈ విశ్రాంతి దినాన్ని బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించు. మీ బిడ్డలు దూర ప్రాంతాల నుండి వస్తున్నారు, దాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన పరిచర్యను స్థిరపరచండి, నూతన ఆత్మలను నడిపించండి, మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. సాతాను ఒక శత్రువు చేతిలో నుండి నా ప్రజలను విడిపించండి అయ్యా. నీ కల్వరి రక్తము చేత ప్రతి బిడ్డను ప్రోక్షించి ప్రతి ఆటంకాల నుండి విడిపించి బల శౌర్యము కలిగిన నీ అభిషేకం నీ బిడ్డల మీద కుమ్మరించి మేలు చేయండి. నా జీవితంలో మేలు చేయి ప్రభువా అని కన్నీరు కార్చిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ శుభవేళ మేలు చేయి, మహిమ పొందండి. అల్పుడను అభాగ్యుడనైనా ఈ దీనదాసుడనైనా నేను నీ సన్నిధిలో మొరుపెడుతున్నాను. నా మొర ఆలకించి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. ఆగస్టు మాసము నుండి నాయన 40 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభిస్తున్నాను. నా బిడ్డలు ఎంతో అవసరతలో ఉన్నారు, అక్రతల్లో ఉన్నారు. ఒక ఆత్మీయ తండ్రిగా పొట్టమార్చుకుని వారి కొరకు ప్రార్థన చేయడానికి నడుము కట్టుకుంటున్నాను. ఎందరి మీదైతే నా హస్తం ఉంచి ప్రార్థిస్తానో వారి జీవితాల్లో మేలు చూచుటకు సహాయం చేయండి. నా బిడ్డలు ఏ అవసరతతో నీ సన్నిధికి వచ్చారు వారి ప్రతి అవసరతను తీర్చి మేలు చేసి మహిమ పొందమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడకు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదిన నిన్న శ్వాసం ఎల్లప్పుడూ సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు దేవుని ఆత్మ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభునామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. వచ్చే ఆగస్టు మాసము నుండి 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంఘ విశ్వాసులుగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని సేవకుడిగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభుచితమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించునుగాక. ఆమేన్.